బ్రతుకు తెరువు. ఒక నగరంలో ఒక విద్యావంతుడు ఉండేవాడు. అతను గర్భదరిద్రుడు. అందుచేత అతను ఎలాగైనా రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగం సంపాదించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి రాజదర్శనం కాలేదు సరికదా, రాజుగారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల ఆశ్రయం కూడా దొరకలేదు. కానీ తాను ఎలాగైనా బతకాలి. కూటి కోసం కోటి విద్యలన్నారు. ఆ కోటిలో ఏదో ఒకటి ఎన్నుకుంటే తప్ప అతనికి పొట్ట గడవదు. ఒకరోజు అతను ఊరికి దూరంగాను అడవికి దగ్గరగాను 2 గోరీలు ఉండడం గమనించాడు. వాటి చుట్టూ పుట్టలు పొదలు పెరిగి ఉన్నాయి. ఆ గోరీలను చూడగానే విద్యావంతుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను శ్రమపడి గోరీల చుట్టూ పెరిగి ఉన్న పొదలను కొట్టేసి చుట్టూ ఉన్న ప్రదేశం చదును చేసి ముగ్గులు పెట్టి గోరీల మీద తులసి మొక్కలు తెచ్చిపెట్టి గోరీలను రోజు పూలతో అలంకరించి పూజిస్తూ రాసాగాడు. ఊరి ప్రజలు ఊరి బయట దేవాలయానికి వచ్చినప్పుడు, అరణ్య మార్గాన పొరుగురికి పోయేటప్పుడు ఈ గోరీలను చూసి ఆశ్చర్యపడి ఆగి అక్కడే కుటీరం వేసుకుని నివసిస్తున్న విద్యావంతుణ్ణి అడిగారు. ఇవి రాజుగారి పూర్వీకుల గోరీలు. శిథిలావస్థలో ఉండిన వీటిని చూసి రాజవంశం మీద గౌరవం కొద్దీ వీటిని పునరుద్ధరించి వీటి పోషణ చూస్తున్నాను. వీటికి పూజా పునస్కారాలు చేస్తున్నాను అన్నాడు విద్యావంతుడు. అతని మాటలు ప్రజలు నమ్మారు. ఎందుకంటే గోరీలు చక్కగా వెళ్ళవేసి ఉన్నాయి. వాటి మీద తులసి మొక్కలు, దీపారాధన ఉన్నాయి. అవి నిజంగా రాజవంశం వారివి కాకపోతే ఈ మనిషి వాటి పట్ల భక్తి శ్రద్ధలు ఎందుకు చూపుతాడు? ఊరి ప్రజలు కూడా ఆ గోరీల పట్ల శ్రద్ధాసక్తులు కనబరిచి దేవాలయానికి వచ్చినట్టుగా వచ్చి గోరీల దీపారాధనకు చేతనైనంతలో నూనె, డబ్బులు ఇయ్యసాగారు. వారిలో కొందరు భక్తితో గోరీలకు ప్రదక్షిణలు చేసి కోరికలు కోరసాగారు. గోరీలకు మొక్కుకుని ప్రదక్షిణలు చేసిన వారి కోరికలు తీరుతున్నాయని విద్యావంతుడు వచ్చే జనంలో చల్లగా ప్రచారం చేశాడు. త్వరలోనే ఆ గోరీలు గొప్ప యాత్రాస్థలమయ్యాయి. ఆ సమాచారం క్రమంగా రాజుగారి దాకా వెళ్ళింది. ఆ గోరీలు నిజంగా రాజవంశానికి చెందినవో కావో, రాజవంశానికి చెందినవే అయితే ఇంతకాలము ఎలా మరుగున పడిపోయాయో విచారించి తెలియపరచమని రాజుగారు మంత్రికి ఉత్తర్వు ఇచ్చారు. మంత్రిగారు గోరీలను పరిశీలించి రమ్మని పరిశోధకులను పంపాడు. వాళ్ళు వచ్చి గోరీల మీద 2 పేర్లు చెక్కి ఉన్న సంగతి తెలుసుకున్నారు. అవిగాక అక్కడక్కడ ఏవో చిహ్నాలు కూడా చెక్కి ఉన్నాయి. ఆ వివరాల వల్ల వెంటనే ఏమీ తేలలేదు. రాజుగారు తమ వంశవృక్షం వివరాలు తెప్పించి పరిశీలింపజేశాడు. 14 తరాల క్రితం ఆ గోరీల మీద పేర్లు గల భార్యాభర్తలు దేశాన్ని పాలించినట్టు స్పష్టమయ్యింది. గోరీల మీద ఉండిన చిహ్నాలు కూడా ఆనాటి రాజవంశపు చిహ్నాలే. మన వంశప్రతిష్టను తన స్వశక్తితో పునరుద్ధరించిన ఆ మనిషికి ఏమిచ్చినా మన రుణం తీరదు అని రాజు విద్యావంతుణ్ణి తన వద్దకు పిలిపించి, ఆ గోరీలు రాజవంశానివని ఏ ఆధారంతో కనిపెట్టగలిగావు అని ఆసక్తిగా అడిగాడు. మహారాజా, నేనేమీ కనిపెట్టలేదు. మరో విధంగా తమ దర్శనం లభించక కంటబడిన గోరీలను బతుకు తెరువుగా ఉపయోగించుకున్నాను. నా ఈ మోసం తమ దాకా వస్తుందనుకోలేదు. నన్ను మన్నించండి. నా మోసం ప్రజలకు చెప్పుకుని మరొక బతుకు తెరువు చూసుకుంటాను. గర్భదరిద్రుణ్ణి. నాకు విద్య అయితే అబ్బింది కానీ ఎంత ప్రయత్నించినా ధనం అబ్బింది కాదు అన్నాడు విద్యావంతుడు.
నువ్వు ఎవరినీ మోసగించలేదు. అవి రాజవంశపు గోరీలే. మధ్యకాలంలో రాజవంశంలో దీర్ఘకాలపు కలతలు సాగి ఆ గోరెల విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. తెలుసో తెలియకో నువ్వు వాటిని ఉద్ధరించి మాకు చాలా మేలు చేశావు. నీకు అసలు రాజదర్శనం ఎందుకు కావాల్సి వచ్చింది అని రాజు అడిగాడు. చెప్పాను కదా మహారాజా, కటిక దరిద్రుణ్ణి. నేను చదువుకున్న చదువు నాకు తమ కొలువులో చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తుందేమోనని ఎంతగానో ఆశపడ్డాను. నా ఆశ తీరలేదు అన్నాడు విద్యావంతుడు. నీ ఆశ తప్పక తీరుతుంది. నీకు నా కొలువులో మంచి జీతంతో ఉద్యోగంతో పాటు మాన్యం కూడా ఇప్పిస్తాను అన్నాడు రాజు. ఆ విధంగా కాకతాళీయంగా ఆ విద్యావంతుడు తన ఉదర పోషణ చూసుకునే ప్రయత్నంలో రాజవంశానికి గొప్ప మేలు చేసి రాజాదరణకు పాత్రుడై ప్రసిద్ధికి వచ్చాడు. ధన్యవాదములు.